ఫస్ట్ ఇక్కడ మా ఫిదా సంబరాలకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అంటే మామూలుగా ఇప్పటివరకు నా సినిమాలు ఇలా సక్సెస్ మీట్ అనేది చేసుకోలేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బీ హియర్. ఒక 1 year జర్నీ, చాలా అప్స్ అండ్ డౌన్స్ అన్నీ, బట్ ఫైనల్గా ఈ మీ జనాలు అందరు ఇచ్చిన ఆదరణకి మా టీం అందరూ మేము చాలా ఆనందంగా ఉన్నాం. సో ఈ సినిమాకి స్పెసిఫిక్గా అంటే చాలా సినిమాలు హిట్ అవుతాయి, ఫ్లాప్లు అవుతాయి, బట్ చాలా తక్కువ సినిమాని జనాలు ఓన్ చేసుకుంటారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఫిదా హ్యాస్ టర్న్డ్ అవుట్ టు బి సచ్ ఎ ఫిల్మ్. ప్రతి ఒక్కరు చాలా మీడియంస్లో కలిసినప్పుడు కానీ, సోషల్ మీడియాలో, ఇంటర్వ్యూస్ దగ్గర ఒక్కొక్క సీన్ చెప్పుకుంటూ ఆ డైలాగులు చెప్తూ వాళ్ళకి ఎంత బాగా నచ్చిందో చెప్తా, అంటే వాళ్ళ ఫేస్ చూస్తే అర్థమవుతుంది వాళ్ళకి ఎంత బాగా నచ్చింది సినిమా అనేది. ఎక్కడో చాలా చోట్ల ప్రతి చోట ఏదో ఒక సీన్లో మమ్మల్ని మేము చూసుకున్నాం అని అన్నారు. దట్ ఈస్ ద రియల్ సక్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ప్లస్ ఈ సినిమాలో ఫస్ట్ నేను చేయడానికి ఈ రోల్కి నేను సరిపోతాను అనుకున్నందుకు, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా శేఖర్ గారికి, ద క్యాప్టెన్ ఆఫ్ అ షిప్, ఆయనకి అండ్ దిల్ రాజు గారికి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ప్లస్ ఈ సినిమాలో మేజర్గా చెప్పాలంటే పల్లవి, నేను చూస్తున్నాను పల్లవికి ఎంత అప్లోజ్ వచ్చిందో. అంటే నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇప్పుడు వచ్చిందా ఆ లెవెల్లో ఉంటుందని తెలుసు నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ పల్లవి. ప్లస్ అంటే భానుమతి అనే క్యారెక్టర్ లేకుండా ఫిదా సినిమా ఉండదు. ప్లస్ ఈ సినిమా పల్లవి, you've given life to భానుమతి. అండ్ ఒక ఎక్స్ట్రీమ్ ఈ సినిమాలో మెయిన్ అందం భానుమతి క్యారెక్టర్. నాకు చాలా ఇష్టం అది. ప్లస్ ఇంత మంచి క్యారెక్టర్ రాసినందుకు, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మళ్ళీ మా శేఖర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ప్లస్ ఆయన ఎంటైర్ టీమ్, డైరెక్షన్ టీం అందరికీ, ప్లస్ రాజు గారి ప్రొడక్షన్ టీం అందరికీ, రాజు గారికి ఈ ప్రాజెక్ట్లో నమ్మినందుకు వాళ్ళందరికీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్లస్ చూస్తున్నాను మా టీం అందరి ఫేస్లో ఆనందాన్ని. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఎవ్రీ వన్ ఈజ్ హ్యాపీ. సో ప్లస్ మీడియా వాళ్ళందరికీ కూడా ఈ సినిమా గురించి చాలా మంచి ఆర్టికల్స్ రాస్తూ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ ఆన్ దిస్. సో నాకు దీని మించి ఏం మాట్లాడాలో తెలియట్లేదు. మళ్ళీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. ఈ సినిమా అంటే నాకు తెలుసు, మేము ఫస్ట్లో అనుకున్నాం ఏదో తెలంగాణ లాంగ్వేజ్ వాడుతున్నాం సినిమాలో, మేబీ మనకి ఆంధ్ర సైడ్ చూడరేమో, వాళ్ళకి నచ్చదేమో అని. బట్ హోల్ మన 2 states వాళ్ళు ప్రూవ్ చేసిన ఏంటంటే లాంగ్వేజ్ కాదు మాకు బ్యారియర్. మంచి సినిమా ఉంటే మేము డెఫినెట్గా చూసి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అండ్ దే ప్రూవ్ దట్ అగైన్ విత్ ఫిదా. సో వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మా స్టేట్స్లో ఉన్న అందరికీ మా సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసి, అండ్ ఇందాక ఇక్కడ పర్ఫామ్ చేసిన వాళ్ళందరూ కూడా చూస్తున్నాను. ఇక్కడ చేసిన వాళ్ళు కొంతమంది, నేను సోషల్ మీడియాలో చాలామంది పర్ఫార్మెన్సెస్, ఆ డబ్ స్మాష్లు కానీ అన్నీ చూస్తున్నాను. అంటే వాళ్ళకి సినిమా అంత బాగా నచ్చింది. సో ఐఎమ్ సో గ్లాడ్ టు బి పార్ట్ ఆఫ్ ఫిదా. లేదు, నాకు మళ్ళీ ఇలాంటి స్టేజ్ మీద వీళ్ళందరినీ థ్యాంక్ చేయడానికి ఆపర్చునిటీ వస్తుందో తెలియదు. సో ఒకసారి మా సినిమాలో యాక్ట్ చేసిన టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్టులు, ఎస్పెషలీ నా అన్నగా నటించిన రాజా, నా తమ్ముడు ఆర్యన్, మా వదిన శరణ్య, సాయి చంద్ గారు, మాకు చేసిన అత్తమ్మ అండ్ పల్లవి, ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్, వాళ్ళెవ్వరూ ప్రతి ఒక్కరూ వాళ్ళు చేసిన రోల్కి ప్రాణం పోసారు. వాళ్ళు ఎవరు లేకుండా కూడా ఈ సినిమా ఉండదు. ఈ ఫిదా అయింది కాబట్టి వీళ్ళందరి వల్లే ఫిదా అయింది. సో వీళ్ళందరికీ, మా వెనకాల ఉన్న టెక్నీషియన్స్, మార్తాన్ గారికి సినిమాని ఫస్ట్ నుంచి చాలా నమ్మారు ఆయనకి మా సినిమాకి ప్రాణం పోసిన మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ విత్ అమేజింగ్ మ్యూజిక్, అండ్ జేబీ గారు ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు సినిమాకి. అండ్ వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఫిదా ఇస్ నాట్ పాసిబుల్ వితౌట్ ఎనీ ఆఫ్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ అ మెమరబుల్ ఫిల్మ్ ఫర్ మీ. థ్యాంక్స్ మామా.